ఆగు 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 కాల్ చేస్తా. ఆగు 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 మర్యాదగా ఆగు మర్యాదగా ఆగు మర్యాదగా ఆగు మర్యాదగా ఆగు మర్యాదగా ఆగకపోతే నేను కాల్ చేస్తా. ఆగు ఆగు నువ్వు ఏడ కదలుతున్నావు, నన్ను మోసం చేస్తున్నావా? నేను ఫ్లైట్ లో మా దేశంలో వదిలిపెడతానని భయపెట్టట్లేదు కదా. ఓకే మాట్లాడదాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రాంక్ బై తెలుగు. ఈ వీడియో అయితే మాత్రం అంటే డిఫరెంట్గా ప్లాన్ చేసాం, అంటే చాలా చాలా డిఫరెంట్ పర్సన్స్తో చేద్దామని. కాకపోతే లాక్డౌన్ ఉండటం వల్ల అలా కుదరలేదనమాట. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, తనతో చేద్దాము ఈ కృషి వీడియో అన్నంగా అని చెప్పాడు మా ఫ్రెండ్. సో వెళ్ళి తన మీద చేసాం. వీడియో అయితే మాత్రం నేనైతే వీడియో చేసేటప్పుడే నేను ఫుల్గా నవ్వుకున్నా, ఆ ప్రాంక్ జరిగేటప్పుడే అంత ఫన్నీగా ఉండిద్ది. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు మనం ఒక Hi. My name is Ajay. Venkat. Where are you from? Hey, why are you laughing, man? I need help. I already said to you. I just need help only. I don't need anything. You know English? Because I am not from this country. I am from United Kings. Okay? So I just... Why your friend is laughing? Friend. What friend? Hey. Come to this side. I want to talk with you only 5 minutes. Come to this side. Actually, I am from America. Don't tell to anyone because I don't have present passport or visa right now. That's why I'm talking like this. Okay? నేను అనేది మొన్నే తెలుగు ఇవి నేర్చుకోవడం స్టార్ట్ చేశా. సో నాకేం కావాలంటే, మాకు వేరే దేశానికి యుద్ధం జరిగేటప్పుడు నేను మా దేశం తర్వాత పోరాడి ఆ యుద్ధంలో క్రాష్ అయింది మా ఫ్లైట్ క్రాష్ అవ్వడం వల్ల నేను వచ్చి ఇక్కడ పడ్డా. సో నాకు ఏం కావాలంటే, నాకు జస్ట్ హెల్ప్ కావాలంతే. అర్థమైంది కదా హెల్ప్ అంటే ఏంటిదో. తెలుగు నేను ఆల్రెడీ 25 రోజుల నుంచి తెలుగు నేర్చుకోవడం స్టార్ట్ చేశా, కానీ సరిగ్గా నేర్చుకోలేకపోయా. జస్ట్ వాళ్ళకి చేసి మార్క్ చేసుకొని ఈ ఆంధ్రప్రదేశ్ దాటి నేను వెళ్ళలేకపోతున్నా. బికాస్ నాకు ఎగిరే పవర్స్ పోయినాయి. మీకు నేనేం ఎంక్వైరీ చేశాను అంటే, ఎగిరే పవర్స్ ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు మాకు కావాలి, సో వాళ్ళు మాత్రమే నాకు హెల్ప్ చేయగలరు అని నేను మా కన్సల్టెన్సీతో కనుక్కున్నా. సో వాళ్ళు ఏం చెప్పారంటే, నాకు ఇక్కడ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఒకే ఒక అతను ఉన్నాడు, తను ఈ ఊర్లో ఉన్నాడంటే నేను దాదాపు 15 రోజులు తెలుగులో ఏమంటారు 15 రోజులు అంటే మీకు అర్థమైద్దా తెలుగు? ఇది ఈ తెలుగునా మాట్లాడేది? నేను నేర్చుకోవడానికి నాకు 20 రోజులు పట్టింది. సో 15 రోజుల నుంచి ఎతుకుతున్నా అట్లాంటి వాళ్ళు, ఎగ్రేస్ కెపాసిటీ ఉన్న వాళ్ళు కానీ, డాక్టర్ చదివి లాయర్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని. సో మా కన్సల్టెన్సీ వాళ్ళు నాకు నీ పేరు చెప్పాడు. అందుకే నేను నీ ఫ్రెండ్ని పరిచయం చేసుకున్నాను నిన్న. తనని పరిచయం చేసుకొని బ్రతిమలాడా. తనకేమన్నా లాంగ్వేజ్ అర్థం కావట్లేదు సరిగ్గా. నేనే తెలుగు నేర్చుకున్నా. మీరేం చేయాలంటే, నాకు జస్ట్ మా దేశానికి పంపించడానికి నాకు హెల్ప్ చేయండి చాలు. కొంచెం పక్కగా రండి, ఎందుకు మళ్ళీ వెహికల్స్ అయ్యి వస్తాయి. కొంచెం పక్కగా రండి. గోరింటా కింద పెట్టుకున్నారు అంటే మ్యారేజ్. ఎవరిది? అదే మ్యారేజ్ అంటే పెళ్ళి అని తెలుగులో ఏమో అంటారు, పెళ్ళి చేసుకుంటారు. అది నాకేం కావాలంటే, నాకు జస్ట్ మీరు హెల్ప్ చేయాలి. వేరే దేశంకి నేను వెళ్ళాలి. సో నాకు మీరు హెల్ప్ చేయండి. ఏం హెల్ప్ చేయగలరు మీరు? మీ దగ్గర పవర్స్ ఉన్నాయంట కదా, నాకు తను చెప్పాడు. నేను ఆల్రెడీ ఎంక్వైరీ చేశా. తను చూస్తానికి సింపుల్గా ఒక మనిషిలా కనిపిస్తాడు, కానీ తన దగ్గర అధికమైన శక్తులు ఉన్నాయి. ఎందుకంటే తను డాక్టర్ చేశాడు, లాయర్ చేశాడు, మొత్తం చేశాడు. మీరు ఒక మాట మీతో ఎవరికి చెప్పమాకండి. మీ దేశంలో కోవిడ్ వల్ల జనాలు బాధపడుతున్నారు కదా, ఇగో కోవిడ్కి సంబంధించిన వ్యాక్సిన్ కూడా నా దగ్గర ఉంది. సో మీరు నాకు ఈ ఒక్క హెల్ప్ చేసి నన్ను మా దేశాన్ని పంపించగలిగారనుకో, నేను మీకు ఈ వ్యాక్సిన్ని మీకు ఇచ్చి వెళ్ళిపోతా. ఈ వ్యాక్సిన్ మీ దేశంలో ఎవరి దగ్గర లేదు. ఇది ఒక డ్రాప్ కొడితే కోవిడ్ కాదు కదా, దాన్ని ఏమో అంటారు, దానికి మమ్మీ ఉండేది కదా, అది కూడా రాదు. ఒకప్పుడు నేను ఇట్లా అనుకుంటే నేను వెళ్ళిపోగలను గాల్లోకి. ఆ పవర్ పోయింది ఇప్పుడు నాలో మొత్తం. ఆ యుద్ధంలో క్రాష్ అయ్యి నా బాడీ డ్యామేజ్ అయిపోయింది, నాలో పవర్స్ లేవు. సో మీరు హెల్ప్ చేస్తే ఎట్లా చేస్తారు? మీరు చేయగలరా? మీ దగ్గర చేసే కెపాసిటీ ఉందా లేదా? అంటే కెపాసిటీ అంటే టైం Is it railway inquiry? At what time our express is leaving?
అంటే 15 నెలలు టైం పడుతుంది. 15 నెలలు పట్టిద్దా? ఎలా పంపించగలరు? 15 నెలలైనా వెయిట్ చేస్తాను నేను. నాకు నా ప్రాణం ఇంపార్టెంట్. అదే చూద్దాం. నన్ను ఎట్లా పంపిస్తారు? నాకు ఇది ఒక్క ఆప్షన్ చెప్పండి ప్లీజ్. ఓకే. మీరు చెత్త తినడమే కాదు చెత్త చేస్తున్నారు మొత్తం. ఎప్పటికి పంపించగలరు నన్ను మా దేశానికి? 15 సంవత్సరాలు. 15 నెలలు అన్నారు. 15 నెలలు పంపించేస్తాం. 15 నెలల్లో నన్ను పంపించగలుగుతారు. సరే మరి ఇప్పుడు ప్రాసెస్ నేనేం చేయాలి చెప్పండి. ఎక్కడ ఉండాలో చెప్పండి, మీరే చెప్పండి. అంటే మీరు సపోజ్ ఎక్కడ ఉన్నారు మీరు? నేను ఎక్కడ ఉండట్లేదు. నేను నైట్ పూట రోడ్డు మీద పడుకొని పొద్దు నుంచి తన వెతికి ఉదయం తన పట్టుకొని ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను. నేను ఎక్కడ ఉండాలో కూడా నాకు తెలియట్లేదు. అంటే మీరు ఉండాలంటే ఒక గ్రామం, ఒక హౌస్ ఎక్కడ? నాది ఈ దేశమే కాదని చెప్తున్నా కదా. నాది ఈ దేశం కాదు, నాకేం తెలియదు. ఇక్కడ నాకు భయం వేస్తుంది. నేను జీవితాన్ని ఇక్కడ మీలాగా మానవుడిలా ఉండిపోతారా అని. నేను మానవుడిని కాదు. మాట్లాడుతున్నావు? మీకు పంపించే శక్తులు ఉన్నాయా మీకు? శక్తులు అంటే మనకి లైట్ శక్తులు. లైట్ శక్తులు అంటే ఏ టైప్ శక్తులు ఉన్నాయి చెప్పండి ఒకసారి. మామూలుగా గాల్లో అంటే అంత కెపాసిటీ. ఏదో నాయా చేస్తా నా కొడక. కొన్ని బగ్గరా అండి మనకి. ఎందుకంటే వాహనాలు గుద్దా అనుకో మనకి డ్యామేజ్ అయ్యిద్ది. ఎందుకు ఫ్రెండ్తో మాట్లాడతారు? ఆపోజిట్ నేనేందంటే ప్యాంట్ వేసుకొని వచ్చేసామండి. మీరు ప్యాంట్ వేసుకొని వచ్చినా హ్యాంగర్ కొన్న షర్ట్ వేసుకొని వచ్చినా పని జరిగిపోయింది మీ దగ్గరికి వెళ్తే. ఎందుకంటే మీకు మర్చిపోయారు మీ శక్తిని, పూర్వజన్మ శక్తిని మీరు మర్చిపోయారు పూర్తిగా. మీకు పూర్వజన్మలో మీరేందో తెలుసా? మీరు క్రిస్టియన్ మీరే. ఈసారి ఈ దేశంలో పుట్టారు కానీ క్రిస్టియన్ మీరే అనే సంగతి మీకు గుర్తుందా? గుర్తు లేదు. ఎందుకంటే జన్మ మారిపోయింది కదా, ఏం గుర్తుండదు. మీ నుంచే అప్డేట్స్ అయిన వర్షన్స్ మేము. ఇగో మీ మీద నాకు నమ్మకం ఉంది. కోవిడ్ వ్యాక్సిన్ మీ దగ్గరే పెట్టుకోండి. ఎందుకంటే మీరు నన్ను కాపాడతారనేది ఉంది. అందరు చూస్తే అందరు లాక్కుంటారు, జోలు పెట్టేసుకోండి. ఎప్పుడు నన్ను ఎలా ప్రాసెస్ చెప్పండి. అంటే ఎట్లా స్టార్ట్ చేసి ఎట్లా పంపిస్తారు నన్ను మా దేశానికి? ఎవరితో మాట్లాడుతున్నారు? గాల్లో మాట్లాడే కెపాసిటీ కూడా ఉందా మీకు? బ్రదర్ మీరు అనుకుంటే నన్ను ఒక 2 రోజుల్లో పంపించేయచ్చు. ప్లీజ్ నన్ను కాపాడండి. నేను ప్రాధాయపడుతున్నాను. నన్ను కాపాడరా ప్లీజ్. నాకు ఇగో ఏడుపు కూడా వస్తుంది. మాస్క్ పెట్టుకొని ఉండడం వల్ల మీకు కనిపించలేదు. సో నన్ను ఎలా బయటికి పంపిస్తారో చెప్పండి. బయటికి అంటే ఒక ఏసీ కానీ. ఏసీయా? కార్ కానీ. కార్లో చెప్పడానికి ఇది ఏమన్నా రోడ్డా? నిచ్చెనలు వేసుకొని గాల్లో వెళ్తారు కదా. నిచ్చెనలు వేసుకొని గాల్లో. ఓకే, ఈ ప్రాసెస్ కూడా బాగానే ఉంది. చెప్పండి. నిచ్చెనలు వేసి గాల్లో వెళ్తారు కదా. నిచ్చెనలు వేసి గాల్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని పట్టుకొని. మీ దగ్గర ఉన్నాయా నిచ్చెనలు పవర్ఫుల్? పవర్ఫుల్ అంటే అవును, నిచ్చెన వేస్తే ఇంత దూరం ఎక్కుతాం. అక్కడి నుంచి దాని తర్వాత గాల్లోకి ఎట్లా వెళ్ళాలి? అంటే గాల్లో కంటే సిస్టమ్ ఫ్లైట్లో నుంచి ఫ్లైట్లోంచి వెళ్ళిపోవచ్చు. ప్రైవేట్ ఫ్లైట్ ఉంది కదా మీ దగ్గర? ఎవరికి తెలియకుండా దాచిపెట్టారు కదా ప్రైవేట్ ఫ్లైట్ ఒకటే. కాదు, తెలియదు. నాకు తెలియదు కదా. అదే మీకు పూర్వజన్మ కాబట్టి మీకు ఇప్పుడు గుర్తులేదు. మీ పవర్స్ బయటకు వస్తే మీకు గుర్తొచ్చేసిద్ది కదా. అది గుర్తొచ్చింది. ప్రైవేట్ ఫ్లైట్స్ ఉన్నాయి మీకు ఒకప్పుడు. ఇలాంటి డొకోమోనా కొడుకులు ఇంటింటికి ఉన్నారు. నన్ను మోసం చేస్తున్నారేమో నాకు భయం వేస్తుంది. నాకు బాధ వేస్తుంది. నన్ను కాపాడరా? ఎట్లా కాపాడతారు? ప్రెజెంట్ కాపాడు. అంటే నేను ప్యాంట్ వేసుకున్నాను. సైజ్ చేయించిన ప్యాంట్లన్నీ నిక్కర్లు చేయిస్తా. మొత్తం ప్రొడక్ట్స్ మొత్తం మనకు తెలుసు. ఉన్నాయి మీ దగ్గర ఉన్నాయి ప్రొడక్ట్స్ కూడా. ప్రొడక్ట్స్ మా దగ్గర ఉన్నాయి కానీ దానికి ఏ టైంలో ఎలా వెళ్ళాలి ఏంటి ఎక్కడ అది ప్లాన్ చేస్తారు. నన్ను మోసం చేస్తున్నారేమో నాకు భయం వేస్తుంది. మోసం కాదు, నిజం చెప్పండి. నిజంగా మనస్ఫూర్తిగా బ్రదర్ నిజం చెప్పండి బ్రదర్, నాకు భయం వేస్తుంది. ప్లీజ్ బ్రదర్ నిజం చెప్పండి. నన్ను కాపాడుతాను. లేదా మిమ్మల్ని చంపేసి నేను వెళ్ళిపోతా. కాపాడతారా? నిజం చెప్పండి. నాకు భయం వేస్తుంది. ఎందుకంటే నేను కాల్సి ఇప్పటివరకు 3 చంపాను. నన్ను కాపాడుతానని మోసం చేశారు వాళ్ళు కూడా. నిజం చెప్పండి. కాపాడకపోతే మిమ్మల్ని చంపేస్తా. భయం వేస్తుంది. మిమ్మల్ని ఏం చేయను. మీరు కాపాడే వాళ్ళైతే నేను ఏం చేయను. కాపాడిన వాళ్ళైతే మిమ్మల్ని చంపేస్తా. మీ దగ్గర కెపాసిటీ ఉందా? నేను అబద్ధాలా? ఆగు కాల్ చేస్తా. ఆగు మర్యాద కాకపోతే నేను కాల్ చేస్తా. ఆగు నువ్వు ఏడ కదలుతున్నావు? నన్ను మోసం చేస్తున్నావా? నేను ఫ్లైట్లో మా దేశంలో వదిలిపెడతానని భయపెట్టట్లేదు కదా. ఓకే మాట్లాడదాం. ఎట్లా అని చెప్పండి బ్రదర్, ప్లీజ్ బ్రదర్.
ఫ్రెండ్ రావాలి. ఇప్పుడు ఫ్రెండ్ వస్తే వాడిని చంపేసా ఆల్రెడీ. మా టీం వాళ్ళు వాళ్ళని చంపేశాడు. ఇప్పుడు నీ పక్కన ఇంకొక అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయిని ఆల్రెడీ చంపేశారు. అబ్బాయి మోసం చేశాడు. ఓకే ఓకే. చెప్పండి, ఎట్లా వదిలిపెడతారు చెప్పండి. తెలియదు. తెలీదా? మరి ఎందుకు ఫ్లైట్లో ఆకాశం? లేదు లేదు లేదు. సరే, ఎట్లా అనిపించింది? భయపడ్డావా గందీయంగానే? మామూలుగా ఆ? లేను. బ్లాంక్ అయిపోయిందా? కానీ అబద్ధాలు ఎందుకు చెప్పావు నువ్వు? నా దగ్గర అది ఉంది ఇది ఉందని. నాకు ఫస్ట్ అసలు షేక్ మామూలుగా